నమో నారాయణాయ. మాఘపురాణము 13వ అధ్యాయము సుశీలుని కథ. నిన్నటి రోజున మనము శూద్ర దంపతుల యొక్క కథను గురించి తెలుసుకున్నాము. వాళ్ళు ఒక్కరోజు స్నానమాచరించినంత మాత్రముననే వాళ్లకు కలిగిన వైకుంఠ ప్రాప్తిని గురించి తెలుసుకున్నాము. ఈరోజు సుశీలుని యొక్క కథను గురించి తెలుసుకుందాము. మాఘమాస స్నానము వలన వైకుంఠ ప్రాప్తిని ఎట్టి వానికైనను కలుగును. దీనిని తెలుపు మరి ఒక కథను వినుము. పూర్వము గోదావరి తీరమున సుశీలుడు అను కర్మిష్ఠి అయిన వేద పండితుడు కలడు. అతడు ఒకనాడు ప్రయాణము చేయుచు దారి తప్పి భయంకర అరణ్యమున ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములగు వృక్షములతోనూ పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడి ఉండెను. అతడు అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెతుకుతూ అటూ ఇటూ తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుణ్ణి చూచెను. వాని పాదములు చండ్ర చెట్టు వలె ఉన్నవి. పాదములు మాత్రం చెట్టుగా ఉండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారాన్ని కలిగి ఉండెను. అక్కడి కొమ్మలు ముళ్ళు గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరానికి గుచ్చుకొని రక్తం కారుతూ ఉండెను. అతడికి కదులునట్టే అవకాశం లేదు. ఆహార పానీయాదులను తీసుకునే అవకాశం లేదు. ఇలాంటి దురావస్థలో ఉండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుణ్ణి సుశీలుడు చూసి భయపడెను. ధైర్యమునకై వేదమంత్రములను చదవడం ఆరంభించెను. హరినామ సంకీర్తన చేయసాగెను. కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను. ఓయి, నీవెవరవు? నీకీ పరిస్థితి ఏమి? చెప్పమని అడిగాడు. అప్పుడు ఆ రాక్షసుడు, మహాత్మా, నేను పూర్వజన్మాన ఒక పుణ్యకార్యం కూడా చేయలేదు. నేను చేసినవన్నీయూ పాపకర్మలే. గోకర్ణ తీరాన మధువ్రతమను గ్రామమున గ్రామాధికారిగా ఉంటిని. అందరితో అన్ని విషయములను మాట్లాడేవాడను. ఎవరికిని ఏ పనియూ చేసేడివాడను కాదు. అసత్యములు పలికేడివాడను. పరుల సొమ్మును అపహరించుతూ ఉండేడివాడను. ఎంతయో ధనమును కూడబెట్టి తిని ఎవరికిని ఏమీయూ ఇవ్వలేదు. స్నాన దాన పూజాధికములను వేనిని ఆచరింపలేదు. దైవ పూజ అననేమో ఎరగను. ఇట్లందరినీ బాధించుచు చివరికి మరణించి తిని నరకంలో చిరకాలం ఉంటిని. తరువాత కుక్క, గాడిద, మున్నగు నీచ జంతువుల జన్మలంది తిని. ప్రస్తుతము నా పాదములు చండ్రచెట్టుగా దాని ముళ్ళ కొమ్మలు బాధింపగా ఎచటికి కదలలేని ఈ జన్మలో ఉంటిని. నీలాంటి పుణ్యాత్ముని చూచుట వలన, నీవు చేసిన హరినామస్మరణ వలన నాకు ఈ మాత్రం పూర్వస్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలేను అని సుశీలుని బహువిధములుగా ప్రార్థించెను. సుశీలుడును వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదలిచెను. ఓయి, ఇచట సమీపమున్న నీరున్నదా అని అడిగాను. 12 యోజనముల దూరంన నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానము ఉన్నదా అని సుశీలుడు అడిగాను. అప్పుడు ఆ రాక్షసుడు, అయ్యా, నాకు ఆ జన్మలో 4 పుత్రులు. వారు కూడా నాలాంటి వారే. వారి సంతానం కూడా అటువంటి వారే. ప్రస్తుతము నా వంశం వాడు భాష్కలుడను వాడు గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పాను. సుశీలుడు, ఓయి, ధైర్యంగా ఉండుము. నేను నీ వంశము వానితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదనని పలికెను. రాక్షసుని పూర్వజన్మలోని వంశంలో ఉన్న వానిని భాష్కలుడను వానిని వెతుకుతూ పోయెను. సుశీలుడును రాక్షసుని పూర్వజన్మలోని వంశం వాడైన భాష్కలుని వద్దకు పోయెను. వానికి తాను చూసిన భాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతాన్ని తెలియజెప్పెను. అతడును రాక్షస రూపముననున్న నా పూర్వీకునకు రాక్షస రూపము పోవలెనన్నా ఏమి చేయవలయునో చెప్పమని అడిగెను. అప్పుడు, ఓయి, నీవు మాఘమాసమున నదీ స్నానము చేయుము. శివుని గాని కేశవుని గాని నీ ఇష్టదైవంని పూజించుము. పురాణాన్ని చదువుము లేదా వినుము. దీనివలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక పూర్వులైన నీ పితృదేవతలు పాపక్షయం పొంది పుణ్యలోకాలను పొందుతారు. స్నానము 7 విధములు. అవి: 1. మంత్రములను చదువుచూ చేయు స్నానము మంత్రస్నానము. 2వది మట్టిని రాసుకొని చేయు స్నానము మృత్తికా స్నానము. 3వది భస్మమును శరీరానికి రాసుకొని చేయు స్నానము ఆగ్నేయ స్నానము. 4వది గోవులు నడుచుచూ ఉన్నప్పుడు పైకి ఎగిరిన దుమ్ము మీద పడునట్ల చేసిన స్నానము వాయవ్య స్నానము.
ఐదవది నదులు చెరువులు మున్నగు వానిలో చేయు స్నానము వరుణ స్నానము. ఆరవది ఎండగానున్నప్పుడు వానలో చేయు స్నానము దివ్య స్నానము. ఏడవది మనస్సులో శ్రీహరిని స్మరించుచూ చేయు స్నానము మానస స్నానము. స్నానము చేయునప్పుడు కౌపీనము అనగా గోచి ఉండవలేను. తుమ్ము ఉమ్ము ఆవలింత మాలిన్యము మరియు దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరి అయినచో ఆచమనము చేయవలెను. భగవంతుణ్ణి స్మరించుచు కుడి చెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానము ఉత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశించబడిన జలమున స్నానము చేయుట పవిత్ర స్నానమగును. స్నానము చేయునప్పుడు మట్టిని పసుపు కుంకుమ ఫలములు పుష్పములు నదిలో లేదా చెరువులో ఉంచవలెను. శ్రీహరిని లేదా ఇష్టదైవాన్ని స్మరించుచు ముందుగా కుడిపాదమును నీటిలో ఉంచవలెను. బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట జపతర్పణాదులను చేయవలెను. స్నానమైన తర్వాత 3 మార్లు తీర్థాన్ని స్వీకరించి ఒడ్డున చేరి 3 దోసిళ్ల నీటిని తీరమున ఉంచి నదిని లేదా చెరువును ప్రార్థింపవలెను. 3 మార్లు ప్రదక్షిణము చేయవలెను. నదీ స్నానము చేసిన తర్వాత తడి వస్త్రము 4 అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలెను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును. పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యాన్ని ఇచ్చును. స్నానము చేయునప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రాని వారు ఇష్టదైవాన్ని స్మరించుచు నీటిలో మరలా మునగవలయును. సూర్యుని గంగను దేవతలను తలుచుకొని నమస్కరించుచు ప్రదక్షిణ చేయవలయును. గంగా యమునా నదులను తలుచుకొని నీటిని వ్రేళ్లతో గీయవలెను. స్నానము దిగంబరుడై చేయరాదు. శరీరం పైభాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్తమి ఏకాదశి మహాశివరాత్రి మున్నగు పర్వదినములయందు ఆయా దేవతలను కూడా తలచుకొని నమస్కరించవలయును అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానాలను వివరించెను. అతడు అడిగిన ధార్మిక విషయాలను దైవిక విషయాలను వివరించెను. తరువాత తన దారిన పోయెను. భాష్కలుడును సుశీలుడు చెప్పినట్లుగా మాఘస్నానమును పూజాదులను నిర్వహించెను. స్నానానంతమున రాక్షస రూపమున ఉన్న పూర్వుని ఉద్దేశించి తర్పణం కూడా చేసెను. ఇట్లు మాఘమాసమంతయు చేసెను. రాక్షస రూపాన ఉన్న తన పూర్వీకునకు రాక్షసత్వము పోయి పూర్వరూపాన్ని పొంది పుణ్యలోకానికి పోయెను. మాఘపురాణము 13వ అధ్యాయ పారాయణ సమాప్తం. ఓం నమో నారాయణాయ.